హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది హిట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు December 6th మార్నింగ్ 8:45 అట్లా అవుతుంది టైము. ఇంకొక 15-20 మినిట్స్లో మేము ముగ్గురం రెడీ అయిపోవాలన్నమాట. దర్శన్ ఆల్రెడీ స్నానం చేస్తున్నాడు, మేమందరం ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినాం. బేబీ కూడా జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేపించి స్నానం చేయించి వెళ్ళారనమాట. ఎందుకంటే మేము హ్యాండిల్ చేయలేము, చిన్న పాప కదా. ఇంకా మా మమ్మీ అయితే చేపించేకంతా వచ్చు, మసాజ్ కూడా చేపించేకొచ్చు మా మమ్మీకి. కాకపోతే ఇంకా చిన్న బిడ్డ కాబట్టి అంత కరెక్ట్గా పట్టుకోలేకపోతే మళ్ళీ ఎందుకు, కొంచెం స్నానం చేపించేకంతా బాగా తెలిసిన వాళ్ళు అయితే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళని కూడా పిలుచుకున్నాం అనమాట. ప్రస్తుతానికి ఈ 5-6 డేస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముత్యాలం చేపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళనే రమ్మని చెప్పినాం, ఎందుకంటే చాలా బాగా చేపిస్తున్నారు గైస్. ఇంకా వాళ్ళు మసాజ్ అంతా కూడా చేపిస్తామన్నారు. కాకపోతే మసాజ్ అదంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే బేబీకి కొంచెం స్కిన్ టు స్కిన్ టచ్ అంతా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను అనమాట. అందుకే బేబీకి మసాజ్ చేపించేది అవ్వచ్చు. అది నేను చేపిస్తే స్నానం అంతా మా ముత్యాలం చేపించేస్తుంది, లేదంటే మమ్మీ అయినా కూడా మసాజ్ చేపిస్తుంది అనమాట. మాకంతా అమ్మనే అంటే చేపించిండేది. చెప్తా ఉంది నాకు వచ్చు, కాకపోతే ఒక 2-3 months అయితే కొంచెం మెడ అంతా నిలబడుతుంది కాబట్టి అప్పుడు భయం లేకుండా కొంచెం స్నానం చేపించే. ఇప్పుడు ఇది అయిపోతానే చేపించచ్చు. ఏది మమ్మీ? 11 days అయితే ఇప్పుడు ఈ రోజు 11 days కదా, అటుకి వెళ్ళిన తర్వాత చేపించేస్తాము. ఓకే, అదే అంటాను. మీకు 2 సార్లు చేపిస్తా ఉంటే, మార్నింగ్ ఈవినింగ్ 2 times చేపిస్తా ఉంటే, ఇంకా పాపకు ఒక్కసారి అని చెప్పేసి. సో అసలు హాస్పిటల్లో అయితే డాక్టర్స్ అలౌ చేయరనమాట, వెంటనే స్నానం చేపిస్తాము ఈ రోజు చేపిస్తామంటే. కొన్ని రోజుల తర్వాత ఇంకా మేము అడిగేసి స్టార్ట్ చేసుకున్నాము స్నానం చేపించేది. అండ్ ఎందుకు 9 o'clockకి రెడీ అవ్వాలంటే, ఇంకొక 15 minutesలో రెడీ కావాలని చెప్పినాను కదా. ఈరోజు పుణ్యదానం అనమాట, 11th day కదా ఈరోజు. అత్తయ్య వాళ్ళు స్వామిని అడిగితే పుణ్యదానం చెప్పమన్నారు అనమాట ఈరోజు. సో ఆ ప్రాసెస్ అంతా నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం. మమ్మీ మాకు తెలీదు, అంటే మనము 11 days కి పూజ చేసుకుంటాం ఇంట్లో, వీళ్ళు పుణ్యదానం చేస్తారు అంతే. ఎస్, యాక్చువల్లీ మేము అదే అనుకున్నాం అనమాట. అక్కడ వేరేటివి ప్లాన్స్ ఉన్నాయి అనంతపూర్లో చేద్దామని చెప్పేసి. సో అదంతా నేను మీకు వ్లాగ్లో చెప్తాను డీటెయిల్డ్గా, పుణ్యదానం ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి. నేను ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది, అందుకే ఇంక అందరం రెడీ అయిపోవాలి. ఇప్పుడు 3 ladies కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మార్నింగే లేచినాము, ఆబ్వియస్లీ స్లీప్లెస్ నైట్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కాకపోతే నేను నైట్ కొంచెం బెటర్, బాగానే పడుకుంది. 4 hours పడుకున్నాం, 4 hours పడుకున్నాం కరెక్ట్గా. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను గెట్ రెడీ విత్ మీ అంతా కూడా షూట్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. గెట్ రెడీ విత్ మీ కోసం గో చెక్అవుట్ ది షార్ట్స్, లెట్స్ గో. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే ఇంకా డైపర్ బ్యాగ్ అంతా సర్దేస్తున్నాం గైస్. అక్కడ పాప ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒకటి డ్రెస్ తీసుకొచ్చారనమాట. నిన్న నైట్ అమ్మ దర్శనం వెళ్ళి, కాకపోతే అది కొంచెం సాఫ్ట్ నెట్ లాగా లేదు అని చెప్పేసి పెట్టుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఈ టైంలో బేబీకి మనం ఎంత కంఫర్టబుల్గా సాఫ్ట్ క్లాత్స్ వేస్తే అంత బెటర్ కదా అని చెప్పేసి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నా వాయిస్లో ఏమైనా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటే దట్ ఈస్ బికాజ్ నాకు కొంచెం డస్ట్ అలర్జీ అయినట్టుందనమాట. అండ్ కొంచెం కోల్డ్ కూడా అనిపిస్తోంది, ఐ డోంట్ నో వై. దానివల్ల కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ అంతా డిఫరెంట్గా ఉంది. మొత్తానికి డైపర్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయినాం గైజ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి. 10:30కి స్టార్ట్ అవుతుందని చెప్పినారనమాట మాకు పూజ. ఆల్రెడీ టైం 9:50 అయింది. సో మేము ఇప్పుడు వెళ్ళే రూట్లో ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి అనుకుంటున్నాం మేము, మరి చెప్పలేం. బెంగళూరు ట్రాఫిక్ని అసలు ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. మేము వెళ్ళే రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకునే ఈ రూట్ తీసుకున్నాం కదా దర్శన్. హాయ్. పొద్దు నుండి మాట్లాడలేదు అసలు దర్శన్ని, ఫుల్ అందరం బిజీగా ఉన్నాం కాబట్టి దర్శనే కొంచెం బెటర్ గైజ్. అట్లీస్ట్ నైట్ టైం కొంచెం బాగానే పడుకుంటున్నాడు కాబట్టి. ఈ మధ్య అంటే స్టార్టింగ్ 2 days
కొంచెం ఇబ్బంది అయింది. అవును, మళ్ళా అత్తనే చూసుకుంటాను. ఎందుకు ఒక్కరి కోసం అందరూ ఎందుకు లేసేది, పడుకోండి మీరు, నేను చూసుకుంటా. అట్లా ఏమైనా ఉంటే పొద్దు నువ్వు చూసుకో, నేను కొద్దిసేపు పడుకుంటా. 3 బెడ్రూమ్లు ఉన్నాయి గైస్, ఏ దాంట్లో పడుకోకూడదు. పోయి సోఫాలో పడుకుంటాడు. అమ్మ నేను పాప ఒక దగ్గర ఉంటే సోఫాలో పడుకునే దానికంటే వేరే బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ పడుకోమంటే కంఫర్ట్ ఉండదంట. ఆయన టీవీ చూసుకుంటా. మనసుకి ఒకటి అలవాటు అయిపోయినాక ఆడే కంఫర్ట్ అన్నమాట. అవును, నాకు మన బెడ్రూమ్ లో పడుకొని మళ్ళా అయిపోయిందిలే. ఇంకొక 2 days అంతే, తర్వాత నీ మాస్టర్ బెడ్రూమ్ నీకే వచ్చేస్తుంది ప్రశాంతంగా. నువ్వు పాప ఉండవు కదా, ఆ? నువ్వు పాప ఉండదు కదా. ఉండం, మేము ఉండము, కానీ ఇంకా నువ్వు ఒకటే పడుకోవాల్సి వస్తుంది డెఫినెట్ గా. అది కాక దర్శన్ కి బిగ్ బాస్ ఫుల్ ఇష్టం గైస్. కన్నడ బిగ్ బాస్ బాగా చూస్తాడు అనమాట. నైట్ లేట్ అయినా ఎపిసోడ్ చూసి పడుకుంటాడు. సో అట్లా చూసుకుంటా స్టార్టింగ్ నుండి చూడలే, మిడ్ నుండి ఎప్పుడు డే 30th 35th నుండి స్టార్ట్ చేసిండేది. అంటే కొంచెం గొడవలు రీల్స్ చూసి ఫ్రీగా ఉన్నప్పుడు అంతా చూసాను. మార్నింగ్ నుండి దర్శన్ కి లిటరలీ చెప్పాలంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఏదో ఒకటి తెచ్చేది ఉంటుంది. అంటే ఇప్పుడు 3 ఉంటే ఒక బేబీకి 3 సరిపోతున్నా. అవును, ఎవరు ఖాళీగా లేము అసలు. ఒక్క బేబీకి, బుజ్జి బేబీకి 3 మనుషులు గైస్. దాంట్లో మా మమ్మీకి పని ఎక్కువ. ఫస్ట్ ప్రతిదీ వాష్ చేయాలా, స్టెరిలైజ్ చేయాలా, తీసుకురాలా, మళ్ళీ తుడిచాలా, మళ్ళీ సేమ్ ఇంక ఇది రిపీట్ అనమాట. లూప్ లో జరుగుతూనే ఉంటది. ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ది ఒకటి నేను చెప్పినా కదా, ఇడ్లీ దోశ బాగుంటాయి అక్కడ అని చెప్పేసి ఆన్ ద వేలో కనిపిస్తే అది తినేస్తాము. అది క్లోజ్ ఉంటే ఇంకేం చేయలేము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బనానాను ఏదో ఒకటి తినేసి ఇంకా పూజ తర్వాత చూస్తాము. నా ఫోన్ సక్సెస్ఫుల్ గా లోపలికి వేసేసినాను, అది ఇప్పుడు దొరకదు. ఇట్స్ ఓకే, పద దర్శన, దాంతో ఏం అర్జెంట్ లేదు నాకు. యాక్చువల్లీ మా కుక్ని 8 o'clockకి రమ్మని చెప్తే వేరే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది కదా, వాళ్ళు ఆఫీస్కి అది వెళ్తూ ఉంటారు. సో ఆ టైమింగ్ సెట్ కాదన్నారనమాట 8 o'clock. సో ఇట్స్ ఓకే, ఈ రోజు బయట తినేద్దాం అని చెప్పేసి ఇంకా లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళే లోపలే 10:45 అట్లా అయినట్టుంది. బాగా లేట్ అయింది ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇంకా బేబీ కూడా ఉంది కాబట్టి చాలా స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఉండదు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే మావయ్య అత్తయ్య కలిసి ఇట్లా డెకరేషన్ అంతా చేశారనమాట. బేబీని వెల్కమ్ చేయడానికి మొత్తం అంతా వాళ్ళే చేశారు విత్ లిటిల్ హెల్ప్ అండ్ ఆల్. ముందు రోజే వెళ్ళి ఈ తోమాల అవన్నీ అంటారు కదా, సో అట్లా తోరణాలు, ఇంటికి కావాల్సినవి పూలు, తోరణాలు ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. అండ్ బేబీ కోసం కొన్ని బట్టలు కూడా తీసుకొచ్చారంట. నేను ఇంకా చూడలేదు, లాస్ట్లో ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి. సో నేను అదే బేబీతో మాట్లాడుతూ వస్తున్నాను అనమాట. మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పెద్దయినాక అంతే యాక్టివ్గా ఉంటారని చెప్పేసి నేను కానీ దర్శన్ కానీ మమ్మీ అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం తను మెలకుగా ఉన్నప్పుడు. సో మొత్తానికి డెకరేషన్ అంతా చాలా మంచిగా చేశారండి. వాళ్ళకి ఎంత వీలైతే అంత చూడండి, ఎందుకంటే నైట్ అంతా చాలా ఎక్కువ టైం పట్టేసిందంట ఇది చేయడానికి. ఫ్లవర్స్ అన్నీ మార్కెట్ దగ్గర అవుతుంది అనమాట. అక్కడికి వెళ్తే చాలా ఫ్రెష్గా మనకి ఎన్ని టైప్ ఆఫ్ పూలు కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట. అండ్ బెంగళూరు మార్కెట్ మీకు తెలిస్తే ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్దది. సో అక్కడికి వెళ్ళి మొత్తం అరేంజ్మెంట్స్ అంతా చేసేసారు. సో ఇంకా బేబీని ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నారు.
మా బుజ్జి బేబీ పుట్టి అప్పుడే 11 డేస్ కంప్లీట్ అయిపోయింది అనిపిస్తోందండి. ఎంత ఫాస్ట్‌గా డేస్ వెళ్ళిపోతున్నాయో అసలు టైమే తెలియట్లేదు. మార్నింగ్ ఇంతకుముందు 10:30, 11 బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అవ్వాలంటే ఇంకా టైం ఉంది కదా అనుకునేదాన్ని. ఇప్పుడు తెలియకుండానే 10:30, 11 అయిపోతోంది. అసలు ఈవినింగ్ ఎప్పుడైపోయిందో, నైట్ ఎట్లా గడిచిపోతోందో ఏమీ తెలియట్లేదు. యాక్చువల్‌గా అయితే 11th డేకి మా సైడ్ అయితే పురుడు అంటామనమాట. సో, ఇక్కడ చేయాల్సింది అనంతపూర్‌లో. కాకపోతే ఇంకా బేబీకి హాస్పిటల్ చెకప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ నాది కూడా ఒకేసారి స్టిచెస్‌కి వేసిన బ్యాండేడ్ అన్నీ తీయించుకొని వెళ్తే బెటర్ అని చెప్పేసి ఆగామని ముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను కదా! సో, ఇక్కడేంటంటే మీరు ఇక్కడ మనకు పూజ చేస్తున్నారు కదా స్వామి, నాకు తెలిసి మెజారిటీ పీపుల్ చూసే ఉంటారు. సత్యనారాయణ వ్రతానికి అవ్వచ్చు. బెంగుళూరులో ఏ పూజ, ఏ వ్రతం జరిగినా కూడా ఎక్కువ వస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇఫ్ ఇన్‌కేస్ మీకు కావాలంటే నేను స్వామిది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ అది మెన్షన్ చేసుంటాను. చాలా బాగా చేస్తారండి ఏ పూజ అయినా కూడా. సో, మా మావయ్య వాళ్ళకైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దాన్ 25 ఇయర్స్ నుండి తెలుసనుకుంటా. అండ్ అప్పటి నుండి ఏ పూజలు కావాలన్నా కూడా చేపిస్తూ ఉంటారు. సో, ఇక్కడేంటంటే 11 డేస్‌కి కర్ణాటకలో మాకైతే పుణ్యదానం అనే చెప్పారు. సో, నేను కామెంట్స్‌లో చూసాననమాట. షార్ట్ వీడియోలో నేను పుణ్యదానం అన్నప్పుడు జూహి పుణ్యదానం కాదు పుణ్యవచనం అని చెప్పినట్టున్నారు. సో, మాకైతే ఇక్కడ పుణ్యదానం అని చెప్పారు. బై మిస్టేక్ నేనేమన్నా మిస్టేక్‌గా చెప్పుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నాకైతే అలాగే చెప్పారనమాట. సో, అది చేస్తే మంచిది 11th డే ఇక్కడ చేయాలి అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు అడిగారనమాట. సో, ఇక్కడ చేయాలి అని చెప్తే ఇంక ఇక్కడ చేసేస్తున్నాము. అందుకే ఈ బుజ్జి లక్ష్మీదేవి ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసింది. సో, ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ చేసిన తర్వాత లాస్ట్‌లో ప్రోక్షణ చేస్తారనమాట. వాటర్ అంతా మొత్తం ఇంటికంతా ప్రోక్షణ చేస్తారు. సో, ఈ చేసిండే వాటర్ ఏంటంటే మనము మన ఇంటికి ఆర్ఆర్ నగర్ ఇంటికి తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పారు. సో, ఇంక మేము కూడా అదే ఫాలో అయిపోతున్నాము. పూజ అంతా ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఐ థింక్ 10:30 వరకు రాహుకాలం ఉన్నట్టుంది. అండ్ స్వామి కూడా మా కోసం ఎంతసేపు వెయిట్ చేశారో అండి. 9:30కి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారంట. అండ్ మేము ఎగ్జాక్ట్లీ ఇంకా 10:45కి వచ్చాము. మాకు పూజ 10:30కి అని చెప్పారు. కానీ ముందే వస్తారని మాకు చెప్పలేదన్నమాట మావయ్య వాళ్ళు. సో, వీ వర్ లైక్ ఓకే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరదామని చెప్పేసి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఎవరినైనా వెయిట్ చేపిస్తే నాకెట్లనో అనిపిస్తూ ఉంటుంది. బట్ బెంగుళూరు ట్రాఫిక్ని అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేయకూడదు. ఈవెన్ ఆన్ ద వీకెండ్స్ అని అర్థమైంది ఆ రోజు. योगा शुभकरण एवं गण विशेषण विशिष्टायां अस्यां शुभदितः यजमानस्य गोत्रोद्भवस्य विष्णुगोत्रोद्भवस्य लोकेश नाम्यः जयलक्ष्मी नाम्यः दर्शन नाम्यः नक्षत्र पूर्वाशत्र धनुसराशस्य धर्मकान्तायः जुहि साई नाम्यः श्रवण नक्षत्र मकरस्य यजमानस्य रंजीवस्य क्षेमस्थैर्य विजयवीर्य సునీల్ కుమార్ రెడ్డి. సునీల్ కుమార్ गोत्रेम चिरंजीवस्य मुदटंगर गोत्रोद्भवस्य सुनील कुमार रेड्डी नाम्यः सुजाता नाम्यः आदित्य साई नाम्यः अगस्त्य नाम्यः धीरे धीरे प्रबुद्ध्यर्थः सिद्ध्यर्थः वैमानसिक పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగినట్టు అనిపిస్తోంది నాకు. అండ్ మా అత్తయ్య మావయ్య హ్యాపీనెస్ అయితే నేను అస్సలు ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేననమాట. బికాస్ బేబీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కదా, వాళ్ళు ఎత్తుకుంటున్నారు, తనతో మాట్లాడుతున్నారు. జస్ట్ కొంచెం అట్లా ఏడిస్తే చాలు ఏడవద్దు అని చెప్పేసి ఎత్తుకొని తిప్పడం అవ్వచ్చు. సో, బేబీ పుట్టిన తర్వాత యాజ్ ఎ పేరెంట్స్గా మాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అమ్మమ్మకి నానమ్మల వాళ్ళకి కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్సే ఉంటుంది. అంటే గ్రాండ్ పేరెంట్స్కి. ఎందుకంటే ఎక్కువ ఎత్తుకొని తిప్పేది అంతా వాళ్ళే అని నా ఫీలింగ్ అనమాట.
అనమాట. అట్లీస్ట్ మా ఇంట్లో అయితే మా చేతిలో కంటే ఎక్కువ అమ్మమ్మ దగ్గర వీళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుందన్నమాట బేబీ. వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. జస్ట్ కొంచెం అట్లా ఏడ్చి స్టార్ట్ చేసినా కూడా ఇంకా వెంటనే ఎత్తుకొని తిప్పడం అవ్వచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయినా. అండ్ దే లవ్ బీయింగ్ విత్ బేబీస్ అనమాట. సో చాలా బాగా చూసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అంతకంటే అదృష్టం లేదు. అండ్ పోస్ట్ పార్టంలో ఉన్న మామ్స్కి కూడా అట్లా గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల, ఎత్తుకొని తిప్పే వాళ్ళు ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు కొంచెం టైం దొరుకుతుంది అనమాట ఏదైనా వర్క్స్ చేసుకోవడానికి, అట్లీస్ట్ కాసేపు పడుకోవడానికి. నా కేసులో అయితే అలాగే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ ఉంటున్నారు. అండ్ బెంగళూరులో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఎత్తుకొని తిప్పుతున్నారు, బేబీని చూసుకుంటున్నారు, గ్రాండ్ పేరెంట్స్గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి నాకు కొంచెమన్నా ఫ్రీ టైం దొరుకుతూ ఉందన్నమాట. నాకు ఫ్రీ టైం అంటే ఏదో పడుకోవాలి అట్లేం లేదు. నా వర్క్ నేను చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ కొంచెం దొరికితే చాలు. ఇఫ్ ఇన్ కేస్ బేబీ కొంచెం అట్లా క్రాంకీ అవుతా ఉన్నా కూడా ఐ షుడ్ బీ దేర్ ఫర్ హర్. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రియారిటీ అన్నిటికంటే తనే ఉందన్నమాట. అంతకుమించి ఇంకేం అవసరం లేదనిపిస్తోంది. దాని తర్వాత టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటే నా వర్క్స్ అవి చేసుకుంటున్నాను నేను. డే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను చెప్పాను కదా అత్తయ్య వాళ్ళు ఇంకా నిన్న బయటికి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చారని చెప్పేసి. గైస్ డ్రెస్సెస్ ఎప్పుడైనా బేబీస్కి తెచ్చేటప్పుడు 0 to 3 months తీసుకోవడం బెటర్ అనిపించింది అనమాట నాకు. అత్తయ్య వాళ్ళు పాపం తెలియకుండా అక్కడికి వెళ్ళి న్యూ బోర్న్ అన్నారా, వాళ్ళు అప్ టు 5 kgs వాళ్ళ వరకు ఇవి అవుతాయని చెప్పారు. కానీ మా బేబీకి అయితే ఇవి అస్సలు సరిపోలేదండి. లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎంత క్యూట్ ఉన్నాయి చూడ్డానికి, ఎంత క్యూట్ కలర్స్ ఉన్నాయి. కానీ ఇందులో 2-3 కూడా సరిపోలేదండి అసలు. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది గైస్. 12:40 అయింది టైము. యాక్చువల్లీ ఇప్పుడు మాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. 12:30కి ఉండింది, కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఎట్లనో హాస్పిటల్ కూడా దగ్గర. యాక్చువల్గా నాకు అది బ్యాండెడ్ ఉంది కదా, వాటర్ ప్రూఫ్ చేసింటారు సీ సెక్షన్ అప్పుడు, అది ఈరోజు తీస్తారు. అండ్ దాంతోపాటు పాపకి ఈఎన్టీది అపాయింట్మెంట్ ఉంది ఈరోజు టెస్ట్. అండ్ జాండీస్ది కూడా ఐ థింక్ ఈరోజు ఇంకొకసారి క్రాస్ చెక్ చేస్తారు అనుకుంటాను. అదంతా ఫుల్ సిమ్టమ్స్ మనకు అప్పుడే అర్థమైపోతాయి చూడండి. పిల్లలకి ఏమైనా కొంచెం జాండీస్ ఉంటే వాళ్ళు మిల్క్ సరిగ్గా తాగరు, మోషన్ అండ్ యూరిన్ కూడా సరిగ్గా పాస్ కాదు. బేబీకి అట్లాంటి ఫస్ట్ నుండి కూడా ఏం లేవు అనమాట. జస్ట్ క్యాజువల్ చెకప్ లాగా చేసేస్తారు అంతే. అండ్ ఈ రోజే మేము ఫైల్ మర్చిపోయి వచ్చినాం గైజ్. అది ఫైల్ ఉంటుంది కదా నాది బేబీది, హడావిడిలో అన్ని పెట్టుకున్నాము, ఏదో ఒకటి లాస్ట్ మినిట్లో మర్చిపోతాము, అది మర్చిపోయినాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇంకా పూజ అయితే బాగా జరిగింది కదా మమ్మీ? బాగా జరిగింది.
హాస్పిటల్‌లో మా హ్యాపీ ఫేసెస్ చూసే తెలుస్తోంది కదా! బేబీ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫైన్. చాలా హెల్తీగా ఉంది. ఏమి ఇబ్బంది ఏం లేదు. అండ్ నా స్టిచెస్ కూడా ప్రాపర్‌గా హీల్ అవుతున్నాయి. సో, నాదది టేప్ వేసింటారు కదా! సి సెక్షన్ జరిగినప్పుడు స్టిచెస్‌కి. అది కూడా రిమూవ్ చేసేసారనమాట. అండ్ పోస్ట్ కేర్ ఏమేమి తీసుకోవాలి, ఏంటి అని చెప్పారు. అండ్ ఫుడ్ ఇంటేక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మా డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నేను ఏమేమి తింటున్నా, ఏమేమి చేస్తున్నా అని చెప్పేసి మీతో డెఫినెట్‌లీ షేర్ చేసుకుంటాను తర్వాత. నేను కొంచెం సెట్ అవ్వడానికి టైం పడతది. అండ్ నాకు ఏది వర్కౌట్ అవుతున్నాయి, మిల్క్ ప్రొడక్షన్ అవ్వచ్చు, టచ్‌వుడ్ నా మిల్క్ ప్రొడక్షన్ అంతా కూడా చాలా బెటర్ అయింది. ఐ హోప్ ఇదే కంటిన్యూ అవ్వాలి. అండ్ బేబీ కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రాపర్‌గా నాకే ల్యాచ్ అవుతుందనమాట. బాటిల్స్ కొంచెం తగ్గిచ్చేసి 50% ఇప్పుడు అసలు బాటిల్స్‌తో ఇవ్వట్లేదు. నాకే డైరెక్ట్‌గా ల్యాచ్ అవుతుంది. ఇంక ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ అట్లున్నప్పుడు, నైట్ టైమ్ అవ్వచ్చు. సో, అలాంటప్పుడు యూజ్ చేస్తున్నాము. అండ్ ఫార్ములా అయితే ప్రస్తుతానికి అస్సలు అవసరం పడట్లేదు గైస్. నా మిల్కే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ నాకు ఏది వర్కౌట్ అయింది అనేది డెఫినెట్లీ నేను వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నేను కొన్ని డ్రెసెస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంటికెళ్తున్నాను కదా! ఉండాలి అని చెప్పేసి. అవన్నీ నేను మీకు చూపిచ్చేస్తాను. ఓకే. బేబీతో ఇంకా టుమారో స్టార్ట్ అయిపోతున్నాం గైస్ అనంతపూర్‌కి. సో, తను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాబోతుంది. వి ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ దాంతో పాటు ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. బికాజ్ నేను ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సొస్తుంది కాబట్టి నాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. నా షూట్స్‌కి సంబంధించినవి అవ్వచ్చు, నా డ్రెసెస్, నైట్ డ్రెసెస్, కొన్ని జాకెట్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. బికాజ్ బయట కొంచెం చలిగా ఉంది కదా! వేసుకోవడానికి అంతా చాలా మంచిగా యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ దీంతో పాటు కొన్ని ఏమంటారు నైట్ డ్రెసెస్ ఇలాంటివన్నీ మొత్తం ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ బేబీ కూడా కాసేపు న్యాప్ తీసుకుంది, పడుకుంది కాబట్టి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. బేబీ పడుకున్నప్పుడు మన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, యాహ్! నేను మీకు ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా! అది ఓపెన్ చేసి మిగతావన్నీ కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అంతలోపల వేరే పని ఏదో వచ్చింది గైస్ మొత్తానికి. ఆ పార్సెల్స్ అక్కడే వదిలేసి ఇంకా ఆ పని చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ గుర్తొచ్చింది నాకు ఆ పార్సెల్స్ ఇంకా నేను తీసుకున్న ఓపెన్ చేయలేదని చెప్పేసి. ఈ వ్లాగ్ ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది. అవును, ఇంకా ఆ పార్సెల్స్ నేను ఓపెన్ కూడా చేయలేదు కదా! అక్కడ నుండి ఇక్కడికి తెచ్చినవి అని చెప్పేసి మీతో పాటు ఇప్పుడు ఓపెన్ చేశాను. కానీ ట్రై చేయలేదు. ఈ డ్రెస్ ఒకటే వేసేసుకున్నాను అనమాట. దిస్ బ్యూటిఫుల్ కంఫర్టబుల్ టీషర్ట్ ఇది. లూజ్ ఫిట్టెడ్ టీషర్ట్స్ అన్నీ నా ఫేవరెట్ అని తెలుసు. అండ్ దట్టు ఈ కలర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నా కదా పూజకి రెడ్ డ్రెస్, దాని లింక్ ఇస్తాను. అండ్ దాంతోపాటు ప్రీవియస్లీ చూపించిన డ్రెస్ లింక్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఆల్ దోస్ డ్రెస్సెస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ నా దగ్గర లేని కొన్ని ప్యాటర్న్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. మిగతావన్నీ ఇప్పుడు ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకుంటాను. దిస్ ఇస్ వెరీ నైస్ టీషర్ట్, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు. అండ్ ప్యాంట్స్ కూడా ప్లాజోస్ అనమాట. ఇవి బ్లాక్వి, గో కలర్స్ ఉంటే నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. సో దిస్ ఇస్ ద వన్. అండ్ మా డాక్టర్ అయితే నాకు బెల్ట్ ఇప్పుడే వద్దు, మీరు కావాలంటే షేప్ వేర్ వేసుకోండి, షేప్ వేర్ ఇస్ ఫార్ మచ్ బెటర్ దాన్ బెల్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు తీసేసాను, కానీ ఐ వాజ్ యూజింగ్ షేప్ వేర్ అనమాట. అంటే టమ్మీ టక్కర్ లాంటిది షేప్ వేర్. ఇట్ వాజ్ వెరీ టైట్ అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. పొట్టంతా కొంచెం ఫ్లాట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఆ వాటి లింక్ కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఇచ్చుంటాను. సో యా, ఇదొక టీషర్ట్. ఐ లవ్ దిస్ టీషర్ట్ గైస్. ఇంకా మిగతా డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా వేసుకొని చూపిస్తా. ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రిటీగా ఉంది. నేను ఫుల్ అవుట్ఫిట్ ది వీడియో పక్కన యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. ఏంటి జూహి సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నావు అంటే, అవును, ఎందుకంటే నాకు ఆ కలర్ ప్యాటర్న్ చాలా నచ్చింది. కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. దీంట్లో ఇంకా వేరే ఏం కలర్స్ ఉన్నాయని చూసినప్పుడు ఐ ఫౌండ్ దిస్ వన్. ఇది కూడా వెరీ వెరీ ప్రిటీ కలర్ గైస్. మీరు సేమ్ ప్యాటర్న్లో అలాగే డిఫరెంట్ కలర్స్ ఉన్నా ఓకే అవుట్ఫిట్స్లో అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ రెండు
తీసుకోండి, అంత బాగున్నాయి. వెరీ సింపుల్ డీటెయిలింగ్, కానీ ఆ ఆంబ్రే ఎఫెక్ట్ అంతా రావడం వల్ల అండ్ ఈ సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వల్ల ఇట్ ఈస్ ఎలివేటింగ్ ఎ లాట్. నాకు చాలా నచ్చింది. అండ్ ప్యాంట్స్ అంతా కూడా వెరీ వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. ఐ లవ్ దిస్ అవుట్ఫిట్, చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మీరు చూసిండేది బ్రౌన్ అండ్ బేజ్ కలర్ ఆంబ్రేజ్ వచ్చింది కదా, అది కూడా చాలా రాయల్గా కనిపిస్తోంది. ఇది కూడా ఇట్స్ వెరీ ఫెస్టివ్ లుకింగ్ యెట్ వెరీ సింపుల్. దట్టు బేబీని ఎత్తుకొని ఉంటాను కదా, ఎక్కువ గుచ్చుకోకుండా డైలీ వేసుకోవడానికి కానీ లేదంటే బయటికి వేసుకెళ్ళడానికి కానీ దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇది ఒక నైట్ సెట్ అనమాట. రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునేలాంటివి ఎందుకు అని చెప్పేసి ఇట్లా క్యూట్గా లెనిన్ ఫ్యాబ్రిక్ ఉండేది ఒకటి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. కానీ ఇప్పుడు ఇది నైట్ డ్రెస్ లాగా కంటే ఒక మంచి క్యూట్ కోఆర్డినేట్ సెట్, ఒక మంచి కంఫీ వేర్ వేసుకుంటే ఎలా ఉంది అలాగా అనిపిస్తుంది నాకు లిటరలీ. అంటే ఇది బయటకు వేసుకుని వెళ్తే ఐ థింక్ నైట్ డ్రెస్ అని ఎవరు అనుకోరు అనుకుంటా, బికాజ్ ఫ్యాబ్రిక్ లెనిన్ అండ్ దాంతోపాటు చూడడానికి అంతా కూడా దిస్ ఇస్ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ క్లాసీ. ఇన్ఫ్యాక్ట్ దీనిలో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అనుకుంటా. ఐ థింక్ బేజ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టినాను, బట్ అది ఇంకా రాలేదు. డెలివరీకి ఒక 5 days to 1 week అట్లా పట్టేలా ఉందన్నమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ క్యూట్. ఒక చిన్న డీటెయిలింగ్ ఒకటి వచ్చింది. ఓ ఇట్ హ్యాస్ పాకెట్, ఇది పాకెట్ గైస్, డీటెయిలింగ్ కాదు, డీటెయిలింగ్తో పాటు పాకెట్ అనమాట. అండ్ ప్యాంట్స్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా, మీకు కావాలనుకుంటే ఈ బటన్ ఓపెన్ చేసేయచ్చు. బటన్ తీసేసారనుకోండి వీ కెన్ రోల్ అప్ ద స్లీవ్స్. అండ్ నాకు ఎందుకంటే ఇక్కడ వరకు నచ్చదు, ఓపెన్ చేసి జస్ట్ రోల్ చేసుకుంటాను అనమాట స్లీవ్స్. దిస్ ఇస్ వెరీ క్యూట్ నైట్ డ్రెస్ కమ్ కోఆర్డినేట్ సెట్ గైజ్. ఇది నెక్స్ట్ టీ షర్ట్, ఇది కూడా చాలా కూల్ అండ్ క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సాఫ్ట్ గైజ్, ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ బ్యాగీ టీ షర్ట్స్ అంటే మనం జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి కాదు, నేనైతే బయటికి కూడా వేసుకెళ్తాను, ఎస్పెషలీ విత్ జీన్స్ వేసుకొని కింద స్నీకర్స్ వైట్ కలర్ కానీ లేదంటే డ్రెస్లోకి ఏది సెట్ అయితే అది వేసేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకున్నాం అనుకోండి, ప్యూర్ సార్టెడ్, అసలు అంతా మంచిగా కనిపిస్తుంది. అండ్ క్లోజప్లో చూసుకుంటే ఇట్ హ్యాస్ దిస్ వైట్ లిటిల్ ప్యాచెస్. ఓకేనా, ఇది ప్యాచెస్ కాదు యాక్చువల్లీ, ఇది ప్రింట్ అనమాట. ప్రింటే అట్లుంది. ఇట్ ఈస్ వెరీ క్యూట్ అండ్ కూల్. యాక్చువల్లీ ఇంతకుముందు ఫస్ట్ వేసుకున్న టీషర్ట్ కూడా వెనకాల ఏమంటారు ప్రింట్ ఉంది, అంటే ఇవి ప్యాటర్న్ వస్తుంది కదా అట్లాంటిది ఉంది. అండ్ దీనికి కూడా అలాగే ఉందన్నమాట, విచ్ ఐ లవ్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది కలర్ కాంబినేషన్ అంతా చాలా క్యూట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. యా, అండ్ లాస్ట్ ఒకటి ఉంది, I'll show you guys that. ఇదే లాస్ట్ వన్ ఫ్రమ్ ద పార్సెల్ గైజ్. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. యాక్చువల్లీ ఇక్కడంతా ఇది ఇచ్చారు కదా, ఇది నేను ప్రింట్ అనుకున్నాను గైజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రింట్. మీరు దగ్గర నుండి చూసుకుంటే ఇది థ్రెడ్ వర్క్ అనమాట, విచ్ ఇస్ రియలీ క్యూట్. అండ్ యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ అంతా కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఒకటే స్ట్రైట్ అప్ ఒక లీఫ్ వచ్చేసి అండ్ ఇక్కడ ఫ్లవర్ వచ్చినట్టు అనిపిస్తుందా, ఇక్కడ చిన్నది జస్ట్ చిన్నది ఒక లీఫ్ ప్యాటర్న్ అండ్ క్లాసీ బ్లాక్ డ్రెస్ గైజ్. బ్లాక్ డ్రెస్సెస్ చాలా చాలా మంచిగా కనిపిస్తాయి, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మనం ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికన్నా మైండ్ కన్ఫ్యూజన్లో ఉంది, వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అంటే జస్ట్ చూస్ బ్లాక్ అండ్ దానికి సెట్ అయ్యే కొంచెం జ్యువెలరీ వేసేసుకున్నామంటే విల్ బీ సార్టెడ్ అంతే. దిస్ ఇస్ వెరీ నైస్. ఇట్స్ జస్ట్ కుర్తీ అనమాట, దీనికి ప్యాంట్ ఏం రాలేదు. నేను సేమ్ బ్లాక్ ప్లాజోస్ వేసేసుకున్నాను. యూ కెన్ ఆల్సో స్టైల్ అప్ విత్ వైట్ ఏ లైన్ ప్యాంట్స్ వస్తాయి కదా, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, అట్లాంటి వాటిలో కూడా చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంకా మీరు జీన్స్ వేసుకునే వాళ్ళైతే జీన్స్ కింద కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది విత్ సమ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అదంతా. సో యా, దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ ప్రస్తుతానికి నేను తెచ్చుకోండేటివి. అండ్ యా, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వ్లాగ్ నౌ. నా డ్రెస్సెస్తో పాటు ఇంకా బేబీ వస్తువులన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాము. నెక్స్ట్ రోజు కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి. దట్టు ఇంకా మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్టే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ ప్యాకింగ్ అన్నీ ఇప్పుడు చూసుకుంటేనే బెటర్. మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళే ముందరంటే చాలా హడావిడి అయిపోతుంది. సో ప్యాకింగ్ ఈజ్ డన్. అండ్ నెక్స్ట్ బేబీని వెల్కమ్ అంతా చాలా చాలా మంచిగా చేశారు. మీరు ఆ వ్లాగ్ డెఫినెట్లీ చూడాల్సిందే. ఎంత వీలైతే అంత తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు కూడా మంచిగా కేర్ తీసుకోండి. Yeah, that's for today's vlog and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Definitely subscribe cheyandi velle mundu. Bye guys, see you soon.